ఏంటమ్మా ఈరోజు కొంచెం కొత్తగా కనపడుతున్నావు? కొత్త డ్రెస్ కదరా, అందుకే కొత్తగా కనిపిస్తోంది. కరెక్ట్ అమ్మా, ఆ మార్పు నాకు కనిపించింది, అందుకే అడుగుతున్నాను. ఏంటమ్మా ఎక్కడికి బయలుదేరు? గుడికన్నయ్య. గుడికా? నేహా, ఈరోజు నీ పుట్టినరోజా? లేదన్నయ్య. అమ్మా ఈరోజు నీ పుట్టినరోజా? నా పుట్టినరోజు ఎప్పుడో నీకు తెలుసు కదరా. కరెక్టే. పోనీ ఏదైనా పండుగ రోజా? ఇప్పుడేమీ పండగలు లేవే. పుట్టినరోజులు లేవు, పండుగలు లేవు, మరి ఇంత సడన్గా గుడికి ఎందుకు వెళ్తున్నావమ్మా? అదేంటి ఎప్పుడు అడిగిన అన్నయ్య ఈరోజు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు? అది ఏదో వెళ్ళాలనిపించి వెళ్తున్నాను అన్నయ్య. అంతేనా? లేదంటే మనకి తెలిసిన వాళ్ళ పుట్టినరోజులు ఏమైనా ఉన్నాయా? ఎవరో పుట్టినరోజుకి ఇదెందుకురా గుడికి వెళ్తుంది? దేవుణ్ణి దర్శించుకోవాలనిపించుంటుంది, అందుకే వెళ్తుంది. అంతేనామ్మా? దేవుడి గురించైనా వెళ్తున్నావు? అంతేనన్నయ్య, క్యాజువల్గానే వెళ్తున్నాను. అయితే ఈరోజు వద్దులేమ్మా. ఏ అన్నయ్య, ఎందుకొద్దు? నాకు చిన్న పీడకలు వచ్చిందిలేమ్మా, అందుకే వద్దంటున్నాను. ఆ పీడకల్ల ఫలితాలు పోవాలంటే ఖచ్చితంగా గుడికి వెళ్ళాలిరా. అపర్ణ, నువ్వు వెళ్ళమ్మా. ఆగమ్మా, ఈ ఒక్కరోజు వద్దు, కావాలంటే రేపు నేనే స్వయంగా తీసుకెళ్తాను. అదేదో ఈ రోజే తీసుకెళ్ళన్నయ్య. లేదమ్మా, ఈరోజు నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, రేపు కన్ఫామ్గా తీసుకెళ్తాను. ఇవాళే వెళ్తానన్నయ్య. పాపం గుడికి కదరా వెళ్తానంటోంది, వెళ్ళని. అమ్మా నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, ఈ ఒక్కరోజు వద్దు.